నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అతిగా కూర్చుంటే గుండె జబ్బు, నాసిరకం వీర్య కణాలతో గుర్రపు వాతం ముప్పు, నమిలి తింటే మధుమేహం చక్కగా అదుపు, సైనస్ బాధల్ని తగ్గించే యోగా, ఇంకా హెల్త్ టిప్. ఇళ్ళు ఆఫీసుల్లో ఫ్యాన్ కింద కూర్చొని పనిచేయడాన్ని మనం చాలా సంతోషంగా భావిస్తాం. అయితే గంటల తరబడి కుర్చీకి అతుకుపోయి పనిచేయటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. కూర్చొని తింటే కొండలు తరిగిపోతాయి అన్నట్లుగా అదే పనిగా కూర్చొని పనిచేయటం వల్ల మన ఒంటి ఆరోగ్యము హరించుకుపోతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అధిక బరువు, ఇలా చాలా రకాల సమస్యలు చుట్టుముడతాయి. అన్నిటికీ మించి మనకు ప్రాణాధారమైన గుండె ఆరోగ్యం చతికిల పడుతుందని, గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గంటల తరబడి కూర్చొని పనిచేయటం గుండెకు ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఇది మన ఆరోగ్యానికి వర్తిస్తుంది. ఎందుకంటే కూర్చొని ఉంటే ఆరోగ్యమూ కరిగిపోతుంది. అదే పనిగా గంటల తరబడి కూర్చోవడానికి తోడు శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే అది మరింత చేటు చేస్తుంది. ఊబకాయం, మధుమేహం వంటి ముప్పులు పెరుగుతాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పు బాగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గంటల తరబడి కూర్చుండిపోవడం వల్ల కాలి కండరాల్లో కదలికలు బాగా తగ్గిపోతాయి. దీంతో రక్తనాళాల్లో రక్తం నిల్వ ఉండిపోయి సిరల ఉబ్బు తలెత్తవచ్చు. లోపలి సిరల్లో చిన్న చిన్న రక్తపు గడ్డలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల వరకు చేరితే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతాయని చెబుతారు నిపుణులు. మోస్ట్ కామన్గా ఇప్పుడు మనకేంటంటే ఈ జాబ్స్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్, కంటిన్యూస్ సిట్టింగ్ అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్ ఫర్ ఆల్ ద వర్కింగ్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ఈ ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కంటిన్యూస్గా సిట్టింగ్ వల్ల హార్ట్ అటాక్స్ పెరుగుతాయంటే యాక్చువల్గా ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కదలకుండా ఉండేది ఈజ్ నౌ కాల్డ్ యాజ్ న్యూ ఏజ్ స్మోకింగ్. అంటే ఈ ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ స్మోకింగ్ అనేది అర్థం. సో దీనివల్ల న్యాచురల్గా మనకి ఈ ఇంపాక్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ పెరిగి, హార్ట్ అటాక్స్ పెరిగి, దీనివల్ల వచ్చే పాసిబిలిటీ కూడా హయ్యర్ ఉంది. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చొని ఒరిగి లేదా పడుకొని తక్కువ శక్తి ఖర్చయ్యే పనులతో గడిపే వారికి గుండె వైఫల్యం, గుండె జబ్బుతో మరణించే ముప్పు పెరుగుతున్నట్టు మాస్ జనరల్ బ్రైగం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఎక్కువసేపు కూర్చునే వారికి గుండెలయ తప్పటం, గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె జబ్బులతో మరణించే ముప్పులన్నీ పెరుగుతున్నట్టు తేలింది. రోజుకు 10 గంటల సేపు కూర్చునే వారికి గుండె వైఫల్యం, గుండె జబ్బుతో మరణించే ముప్పు 40 నుండి 60% ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అతిగా కూర్చునేవారు ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాయామాలు చేసినా అవి గుండె జబ్బు ముప్పును తగ్గించుకోవడానికి సరిపోవటం లేదని పరిశోధకులు గుర్తించారు. ఉదయమో సాయంత్రమో బాగానే వ్యాయామం చేస్తున్నాం కదా, ఎక్కువసేపు కూర్చున్నా ఏమీ కాదని చాలామంది భావిస్తుంటారు. ఇది తప్పని తాజా అధ్యయనం హెచ్చరించింది. వ్యాయామాలు, శారీరక శ్రమ చేసినా బద్ధకంగా ఎక్కువసేపు గడిపితే గుండె జబ్బు ముప్పు అలాగే పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సైకిల్ ఆఫ్ ప్రొలాంగ్ సిట్టింగ్ని మనకి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ వర్కింగ్ క్లాస్ పీపుల్స్ కానీ అండ్ ఆఫీసెస్లో ఎస్పెషల్లీ కంటిన్యూడ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ మినిమం 30 మినిట్స్కి ఒకసారి బ్రేక్ చేసుకుని హ్యావ్ టు స్టాండ్, గో ఫర్ ఎ వాక్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ కమ్ బ్యాక్. లేకపోతే ఈ ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది విల్ బీ డిజాస్ట్రస్ ఆన్ ఎ లాంగ్ రన్. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ పనిచేసే పీపుల్ హూ కీప్ రైటింగ్ ప్రోగ్రామ్స్, ఈ కంటిన్యూస్ సిస్టమ్స్ పైన ముందు చేసే వాళ్ళకు మటుకు డెఫినెట్లీగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూ నీడ్ టు బ్రేక్, టేక్ ఏ వాక్ ఆర్ స్టాండ్ ఫర్ సమ్ టైమ్, డూ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఇది బ్రేక్ చేయకపోతే మటుకు హార్ట్ డిసీజెస్ పెరుగుతాయి. ఈవెన్ ఇఫ్ మనం ఇప్పుడు తీసుకున్న స్మార్ట్ వాచెస్లో కూడా మీరు తీసుకుంటే, మీరు కంటిన్యూస్గా కూర్చుంటే ఆటోమేటిక్గా అది అలారం కూడా ఇస్తుంది మనకి, ఏంటి నువ్వు నిలబడాలి, ఎక్కువసేపు కూర్చోన్నావు అని. దీస్ ఆర్ ఇన్డెప్త్ ఈ ఎలక్ట్రానిక్స్లో ఫిట్ అయినాయి కానీ, బట్ మోర్ దెన్ ఎలక్ట్రానిక్స్ మనం ఆల్రెడీ మ్యాండేట్ చేసుకోవాలి పర్సనల్గా. ప్రొలాంగ్ సిట్టింగ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ ఉన్నవాళ్ళు టైం టు టైం మినిమం 30 మినిట్స్కి ఒకసారి అంటూ మనం బ్రేక్ తీసుకొని వాక్ చేస్తే కొంతవరకు ఈ హార్ట్ డిజీజ్ కానీ, హార్ట్ డిజీజ్ బర్డెన్ కానీ మనం తగ్గించగలగం.
అతిగా కూర్చోవటం, కుర్చీలకు సోఫాలకు అతుక్కుపోవడం అనేది పొగ తాగడంతో సమానం. అదే పనిగా గంటల తరబడి కూర్చోవడం వల్ల గుండె జబ్బుతో పాటు ఊబకాయం, నడుము నొప్పి, మెడనొప్పులతో పాటు ఊపిరితిత్తుల పనితీరు మందగించడం, మెటబాలిజం రేటు తగ్గిపోవడం, శారీరక పటుత్వం తగ్గడం, జబ్బులు దాడి చేసే అవకాశాలు పెరగడం, ఇలా ఎన్నో అనర్థాలు పొంచి ఉన్నాయి. కాబట్టి నిత్యం కనీసం 1 గంట పాటైనా వ్యాయామం చేయడం తప్పనిసరి. ఒకవేళ ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే ప్రతి గంటకొకసారైనా పని నుంచి విశ్రాంతి తీసుకోవాలి. చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకుంటే గుండె జబ్బు ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. ఐవీఎఫ్ పద్ధతిలో నాసిరకం వీర్య కణాలతో గర్భం ధరించిన మహిళలకు అధిక రక్తపోటుకు దారితీసే గుర్రపు వాతం, ప్రీ ఎక్లాంప్సియా వచ్చే అవకాశం రెట్టింపు అవుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. రోజురోజుకి సంతానలేమి సమస్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులకు ఆదరణ పెరుగుతోంది. అయితే ఇలాంటి ప్రక్రియలతో గర్భిణీలకు గుర్రపువాతం, గర్భస్రావం, నెలలు నిండకుండానే కాన్పు కావటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు మగవారి వీర్యకణాల డిఎన్ఏలో చీలికలు దోహదం చేస్తున్నట్లు తాజాగా బయటపడింది. ఐవీఎఫ్ సాయంతో పుట్టిన 20 నుంచి 30% మంది పిల్లల తండ్రుల వీర్యకణాల డిఎన్ఏలో చీలికలు ఉంటున్నట్లు స్వీడన్కు చెందిన లుండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. నిజానికి వీర్యకణాల డిఎన్ఏలో చీలికలు ఉన్నప్పటికీ సంతానం కలుగుతుంది. కాకపోతే ఫలదీకరణము చెందే అవకాశం తక్కువ. సాధారణంగా ఐవీఎఫ్ కోసం ప్రయత్నించడానికి ముందు మగవారి వీర్య నమూనాను పరీక్షిస్తారు. శుక్రకణాల సంఖ్య, కదలికల వంటివి పరిశీలిస్తారు. కానీ వీర్యం మామూలుగా ఉన్న కొందరికి సంతానం కలగకపోవటం గమనార్హం. మాయా డిఎన్ఏలో సగం వరకు తండ్రి నుంచి సంక్రమించేదే. అందువల్ల గుర్రపువాతంలో మాయా అభివృద్ధి, పనితీరులో ఈ డిఎన్ఏ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే వీర్యకణాల డిఎన్ఏలో చీలికలు ఎక్కువగా ఉండటం వల్ల గుర్రపువాతం ముప్పు పెరుగుతోందా లేదా అన్నది పరిశీలించారు. డిఎన్ఏ చీలికల సూచి స్కోరు 20% కన్నా ఎక్కువగా ఉండటం వల్ల గుర్రపువాతం ముప్పు 2 రెట్లు ఎక్కువ అవుతున్నట్లు పరిశోధనలో తేలింది. అలాగే పిల్లలు నెలలు నిండక ముందే పుట్టే ముప్పు కూడా ఎక్కువ అవుతున్నట్లు కూడా పరిశోధనలో బయటపడింది. నిత్యం వంటల్లో వాడే అల్లాన్ని మనలో చాలామంది కేవలం మసాలా దినుసుగానే చూస్తారు. నిజానికి అల్లం అనేది మన అనారోగ్యానికి చక్కటి ఔషధంగా కూడా పనిచేస్తుందని పరిశోధకులు అనేక అధ్యయనాల్లో నిర్ధారించారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలుకొని గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్నో రకాల సమస్యలను నయం చేయటం, అదుపులో ఉంచటంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. కడుపు బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్లు అల్లం వేసి మరగబెట్టిన నీటిని తాగటం మంచిది. అజీర్తి, కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు 1 చెంచాడు అల్లపు రసం లేదా చిటికెడు శొంఠి పొడిని నాకిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు గాని, శొంఠి పొడిని గాని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నప్పుడు అల్లం టీని తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. వేవిళ్ల బాధల నుంచి ఉపశమనం కలిగించటంలో అల్లానికి మించింది మరొకటి లేదు. కొలెస్ట్రాల్ను తగ్గించటంలో అల్లం బాగా సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అల్లం చక్కగా నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నీటిలో అల్లం వేసి మరిగించి కాస్త నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. బరువు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుంది. ఉదయం లేవగానే నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఈ నీళ్లను వడగట్టి తేనె, పుదీనా ఆకులు వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక అల్లం రసాన్ని గోరువెచ్చగా వేడి చేసి 1-2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో నిమ్మరసం చేర్చి భోజనానికి ముందు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలను అందించే అల్లాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ తింటూనే ఉంటాం, కానీ ఎలా నములుతున్నామో ఎప్పుడైనా గమనించారా? ఆహారాన్ని నమిలే తీరు మన ఆరోగ్యం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. బాగా నమిలి తినటం అనేది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది.
అంతేకాదు రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గటానికి కూడా దోహదం చేస్తుంది. ఆహారాన్ని బాగా నమలడానికి, మధుమేహం వంటి జీవక్రియల ముప్పు తగ్గటానికి మధ్య సంబంధం ఉంటున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారాన్ని నమలటంతోనే జీర్ణక్రియ మొదలవుతుంది. నమలటం వల్ల ఆహారం చిన్న చిన్న ముక్కలుగా మారుతుంది. అదే సమయంలో లాలాజలం ఉత్పత్తి ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. దీనిలోని ఎంజైమ్లు సమర్థంగా పనిచేస్తాయి. ఫలితంగా ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. శరీరం పోషకాలను బాగా సంగ్రహించుకుంటుంది. పీచు వంటి పోషకాలు గ్లూకోజ్ మోతాదులు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ త్వరగా కలవకుండా పీచు నిలువరిస్తుంది. పిండి పదార్థాలు త్వరగా విచ్ఛిన్నం కావటం వల్ల ఉన్నట్టుండి రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడమూ తగ్గుతుంది. ఇది మధుమేహులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు నమలటం వల్ల పేగుల్లో ప్రతిచర్యలు ఉత్తేజితమవుతాయి. వీటి ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవన్నీ మధుమేహం గల వారికి మేలు చేసేవే. గబగబా తినేవారికి ఇన్సులిన్ నిరోధకత తలెత్తే అవకాశం ఎక్కువని అధ్యయనంలో బయటపడింది. ఇన్సులిన్ నిరోధకత మధుమేహానికి బీజం వేస్తుంది. ఇందులో ఇన్సులిన్ కణాలు సరిగ్గా స్పందించవు. దీంతో గ్లూకోజ్ కణాల్లోకి చొచ్చుకొని పోదు. అప్పుడు రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరుగుతాయి. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తింటే గ్లూకోజ్ మోతాదులు నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్కు కణాలు స్పందించే తీరు మెరుగవుతుంది. జీర్ణాశయం, చిన్న పేగుల నుంచి విడుదలయ్యే గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలిని ప్రేరేపిస్తుంది. ఒక్కో ముద్దను 40 సార్లు నమిలి తినేవారిలో దీని మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు కడుపు నిండిందని మెదడుకు సమాచారాన్ని చేరవేసే హార్మోన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఆహారాన్ని బాగా నమిలితే అతిగా తినకుండా చూసుకోవచ్చని ఇవి సూచిస్తున్నాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడమూ తగ్గుతుంది. అలాగే బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఆహారాన్ని బాగా నమిలి తినేవారిలో 3 నెలల గ్లూకోజ్ మోతాదుల సగటు HbA1c 7.48% ఉండగా అంతగా నమలని వారిలో 9.42% ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ బఫేలో పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అంటే సుమారు 2% ఎక్కువగా ఉంటుందన్నమాట. గ్లూకోజ్ మోతాదులు దీర్ఘకాలం ఎక్కువగా ఉంటుంటే కిడ్నీలు, కళ్ళు, నాడులు దెబ్బతినే ప్రమాదం ఉంది. పుండ్లు పడితే త్వరగా మానవు కూడా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆహారాన్ని పూర్తిగా నమిలి తినడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మందులు వేసుకోవడంతో పాటు ఈ చిన్న జాగ్రత్తను పాటిస్తే చాలా ప్రయోజనం చేకూరుతుంది. జలుబును మనం చాలా చికాకు వ్యవహారంగా భావిస్తాం. నిజమే. కానీ వారం 10 రోజుల్లో జలుబు బాధల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. కానీ సైనసైటిస్ అలా కాదు. ఎంతకీ తగ్గకుండా నిత్యం మనల్ని వేధిస్తూ ఉంటుంది. ముక్కు బిగుసుకుపోయి ఒక పట్టాన గాలి ఆడుతూ తలంతా బరువు దిమ్ముగా ఉంటుంది. కనుబొమ్మలు 2 జివ్వున లాగేస్తూ ఉంటాయి. ప్రత్యక్ష నరకాన్ని తలపించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం యోగా తనవైన కొన్ని ప్రత్యేక యోగాసనాలు సూచిస్తుంది. సైనస్ బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ముద్ర చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సైనసైటిస్ సమస్య ఉండేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ముక్కు పట్టేయడం, తలనొప్పిగా ఉండడం, శరీరం అంతా డల్లగా ఉండడం, అనీజీగా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఫేవరిష్గా ఉండడం, సివియర్ హెడేక్గా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఈ రకమైనటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు కనుక చేసినట్లయితే ఆ సైనస్లో పేరుకుపోయినటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి తొందరగా మనం రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కొన్ని శ్వాసనాళాలపైన, కొన్ని యొక్క మరి ఇమ్యూనిటీని పెంచడం పైన, ఈ యోగిక్ ట్రీట్మెంట్, ఈ యోగిక్ మేనేజ్మెంట్ అనేటటువంటిది మన యొక్క శ్వాస వ్యవస్థకి, నాడీ వ్యవస్థకి అన్ని రకాలకు కూడా ఉపయోగపడేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. వాటిని కనుక చేసినట్లయితే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే సులభంగా బయటపడవచ్చు. సో ఈ సైనసైటిస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు పాదహస్తాసనం, సేతుబంధాసనం మరియు నాడీ శోధన ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కోసం ఇప్పుడు మనం చేయబోతున్నాం పాదహస్తాసనం, సేతుబంధాసనం, నాడీ శోధన ప్రాణాయామం. ముందుగా పాదహస్తాసనం. ఈ పాదహస్తాసనం స్టాండింగ్ పోస్చర్లో మనం చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 అరచేతులు శరీర పక్కభాగాలు తాకుతున్న విధంగా ఈ విధంగా దండాసన స్థితిలో ఉండాలి. ఆసనం వేయడానికి ముందుగా పాదాలు రెండింటిని
ఒక 3 to 4 feet పక్కకు జరుపుకొని ఇప్పుడు 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ నిదానంగా పైకి రేజ్ చేస్తూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. 2 చేతులతో హస్తాలతో పాదాలు తాకించి చేసేది కనుక పాదహస్తాసనం. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు పాదాల నుంచి హస్తాలను వేరు చేసి నిదానంగా హస్తాలని పైకి తీసుకొని యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను పూర్తిగా తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ హస్తాన్ని కిందకి తీసుకొని రావాలి. మరొక్కసారి చేస్తాం. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హస్తాలను రేజ్ చేయాలి. హస్తాలు పూర్తిగా పైకి వచ్చిన తర్వాత శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా పాదాల నుంచి హస్తాలను వేరు చేసి నిదానంగా పైకి రావాలి. హస్తాలని క్రిందకి దించాలి. ఇప్పుడు సేతుబంధాసనం శవాసన భంగిమలో రావాలి. 2 కాళ్ళని ఫోల్డ్ చేయాలి. 2 పాదాలని 2 చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను పూర్తిగా పైకి రైజ్ చేయాలి. ఇప్పుడు యథాస్థానానికి కిందకి తీసుకొని రావాలి. మరొక్కసారి సేతుబంధాసనం స్పైన్ పైకి రేజ్ చేయాలి. హిప్ భాగాన్ని ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా తెచ్చుకొని శవాసన భంగిమలో ఉండాలి. ఇప్పుడు శవాసన భంగిమ నుంచి బయటికి రావాలి సుఖాసనానికి. నాడీ శోధన ఇది సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఎడమ చేతిని ఈ విధంగా ధ్యాన ముద్రలో ఉంచుకోవాలి. కుడి చేతిని విష్ణు ముద్రకు తీసుకొని రావాలి. చూపుడు వేలు మధ్య వేలును ఫోల్డ్ చేసి ముందుగా కుడి చేయి బొట్టన వేలుతో కుడి ముక్కును మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస ఏమనుంటే విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కును మూసివేసి ఆ శ్వాసను కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. మరలా కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని ఆ శ్వాసను ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. కుడి చేతిని రిలీజ్ చేసి ఆఫ్ చేయాలి. చూసారు కదండి, ఈ పాదహస్తాసనం చేయడం ద్వారా మరి ఆ ఫేస్లో ఆ సైనస్ భాగాల్లో పేరుకుపోయినటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడం కోసం ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి తొందరగా బయటికి రావడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే నిల్చొని
ముందుకు వంగి చేసేటటువంటి ఈ పాదహస్తాసనంలో మరి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఫ్లో కరెక్ట్గా జరిగి ఆ సైనస్లు ప్యూరిఫై అవ్వడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా సేతుబంధాసనం. ఈ సేతుబంధాసనంలోని కూడా మరి మైండ్లో ఏర్పడినటువంటి స్ట్రెస్ లెవెల్స్ కానీ తొలగించుకోవడానికి, మరి ఈ సైనస్ నుంచి తొందరగా బయటపడడానికి మరి ఈ యొక్క సేతుబంధాసనం కూడా ఎంతగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి ఆ నాడీ శుద్ధి ప్రాణాయామం, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ ప్రాసెస్ అనేటటువంటిది ఈ యొక్క ఫేస్లో మరి సైనస్ సమస్యల నుంచి ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేయడానికి, నాడీ వ్యవస్థ శక్తివంతంగా తయారవడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ నాడీ శోధన. కాబట్టి ఈ పాదహస్తాసనాన్ని, సేతుబంధాసనాన్ని 5 లేక 6 సార్లు చక్కగా సాధన చేస్తూ ఈ నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని కూడా చక్కగా 5 నుంచి 10 నిమిషాలు దీన్ని సాధన చేసినట్లయితే వాళ్ళు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన చలికి పెదవులు చిట్లకుండా ఉండేందుకు నిత్యం పెదవులపై వాసిలిన్ లేదా వెన్నపూసతో మృదువుగా మర్దన చేస్తూ ఉండండి. పెదవులు చిట్లకుండా మృదువుగా తాజాగా ఉంటాయి.